అంటే నిజంగా ఈ జంటల పెళ్ళిళ్ళ తరువాత వాళ్ళ మీద ఏ స్థాయిలో కళ్ళు ఉంటాయో, ఎన్ని కెమెరాలు ఉంటాయో, ఎంత టార్గెట్ ఉంటుందో తెలుసా? నిజంగా దానిని తట్టుకొని నిలబడడం అనేది ఆ జంటలకు అంత ఈజీ కాకుండా ఉంది. పర్టికులర్గా ఈ మధ్య కాలంలో పెరుగుతున్న పరిస్థితుల్లో అంటే కాస్త కూస్తో ఆ తరంలో పెళ్లి చేసుకున్న జంటలకు సంబంధించి ఏదో ఒక వార్త, ఏదో ఒక వారపత్రికలో, సినీ పత్రికల్లో, లేదంటే న్యూస్ పేపర్లో కూడా ఏదైనా దానికి సంబంధించి వాళ్ళు ఏదైనా సాయం చేయడానికి వెళితేనో, ఇద్దరూ కలిసి ఏదైనా ఆలయానికి వెళితేనో వార్తగా వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో కెమెరా ఉండడం వల్ల వాళ్ళు ఎటు కదిలినా ఒక వార్తే, వాళ్ళు జిమ్కి వెళ్ళి బయటకు వచ్చిన వార్తే, వాళ్ళు ఎయిర్పోర్ట్లో లోపలికి వెళుతున్న వార్తే, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎటు మూవ్ అవుతున్నా సరే అది వార్తలుగానే ఉంటుంది. అందుకే అసలు ఈ ప్రాంతాల్లో వాళ్ళు తిరగడం మానేసి ఇంకెక్కడో తిరుగుతున్నట్టుగా ఉన్నారు చాలామంది హీరోయిన్స్ అంతా. సరే, ఇక వీళ్ళ నిజ జీవితంలో ఎలా ఉంటున్నారు, భార్యాభర్తలుగా మారిన తర్వాత ఎలా ఉంటున్నారు రియల్ టైంలో అనే దాంట్లో ఒకప్పుడు జంట ఒక రకంగా బాగానే ఉన్నారు. వాళ్ళ గురించి పెద్ద వార్తలు అంత స్థాయిలో ఉండేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఆ జంట కలిసి ఉండడం అంటే అంత సామాన్యమైన విషయంగా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్న కవరేజ్ అనేది ఆ స్థాయిలో ఎక్కువ ఉండడం వల్ల, సోషల్ మీడియాలో వాళ్ళని ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉండడం వల్ల, దానికి తోడుగా ఈ జ్యోతిష్యులు కొంతమంది వాళ్ళకి సంబంధించి వీళ్ళు రేపు వాళ్ళకి ఏదో జరగబోతుంది, ఏదో ఇదవుతుంది అదవుతుంది అంటూ ఏదో భవిష్యవాణులు వినిపిస్తూ ఉండడం వల్ల అంటే అది కూడా ఒక రకంగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అవుతుంది. కొన్ని ఘటనలు కూడా చూసాం ఈ మధ్యకాలంలో. అలాగే వీళ్ళ మీద కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడానికి, సరే వాళ్ళ గురించి ఒక పాజిటివ్ వార్త, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఒక వీడియో ట్రోల్ చేయడం అనేది ఒక పాజిటివ్గా ఒక ఎత్తు అయితే, వీళ్ళ మీద నెగిటివ్గా వీళ్ళని నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఉన్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అది కాస్త చిన్న చిన్నగా మొదలయ్యి వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ కూడా కారణమయ్యి ఆ తరువాత బ్రేకప్, దూరం అయిపోవడానికో కూడా కారణమవుతున్నారు. సరే, దానికి కొంతమంది జ్యోతిష్యుల, లేదంటే కొంతమంది ఇంకొంచెం పీక్స్ వెళ్ళిపోయి విచ్చలవిడిగా చేస్తున్న కొంతమంది ట్రోలర్స్ తెలియదు.